ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫహీం ఖురేషీ. తల్లి పిల్ల అనే తేడా లేకుండా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఫైర్ అయ్యారు. ట్యాపింగ్ తో సంభాషణలు విని తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బంజారాహిల్స్లోని సిట్ ఆఫీసులో సాక్షులుగా వాంగ్మూలాలు ఇచ్చారు బల్మూరి వెంకట్ ఫహీం ఖురేషీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం నీచంగా వ్యవహరించిందని మండిపడ్డారు. విషయం సంబంధించి టెంబరీస్ వైస్ చైర్మన్ ఫహీం గారిది, అదేవిధంగా సిడిఆర్ సంబంధించి మా నెంబర్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా దానికి సంబంధించి ఆధారాలు దాని గురించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పిలవడం జరిగింది. ఈరోజు మాట్లాడుతుంటే వారు ఏదైతే జరిగిన విషయాలు, ఏ నెంబర్స్ అయితే వాళ్ళు ట్యాప్ చేసిరో దాన్ని చూస్తుంటే రాజకీయం కోసం ఎంత నీచానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు వీళ్ళకి సహకరించిన కొంతమంది అధికారులు దిగజారినరో చాలా ఒక బాధ అనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యులు ఏదైతే పెళ్ళైన తర్వాత తల్లిది భార్యది వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఏమి మాట్లాడుతున్నారో కూడా విని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఎంత నీచానికి వీళ్ళు పాల్పడిరని చెప్పి ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వము వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇసొంటి యొక్క చర్యలకి పాల్పడ్డ అధికారులపైన ఏదైతే కఠినమైన చర్యలు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టారు, అదేగాక నా భార్య ఫోన్లో ట్యాపింగ్లో పెట్టారని చెప్పేసి ఏసీపీ గారు మా భార్య కూడా ఫోన్ చేయడం జరిగింది. సో మా భార్య స్టేట్మెంటు, నా స్టేట్మెంటు అడిగారు వాళ్ళు. దాంతోపాటు బల్మూరి వెంకట్ గారిది కూడా స్టేట్మెంట్ అడిగారు. అది కాక నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేసి అని చెప్పి నా డ్రైవర్ కూడా ఏసీపీ గారు ఫోన్ చేశారు. మా డ్రైవర్ కూడా వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేను రాజకీయాల్లో ఉన్నాను, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారే, అది కూడా అన్అఫీషియల్గా అనెథికల్. అది కాక నా వైఫ్ ఫోను, నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారంటే వీరు ఎంత అధికారం కోసం తహతాలాడారో దాంతో తెలిసిపోతుంది.